తీసుకోవాలంటే అన్ని సినిమాలు పోయినా కదా, నీకు ఎక్కడ మేమెందుకు తీసుకోవాలి, 5 రూపాయలు ఇవ్వనా 2 రూపాయలు ఇవ్వనా అంటారు. తప్పు కదా అది. ఆడుతున్న సినిమాని ఎందుకు కిల్ చేస్తున్నారు? ఎవరు మాట్లాడడానికి దీనికి స్కోప్ లేదు. మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద వస్తుంది. అందుకే ఎవరికి నేను ఇప్పుడు అందుకే నేనే స్వయంగా మాట్లాడుతున్నాను. అది ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా అది నాకు జరగాలి. దయచేసి ఎక్కువ మాట్లాడింటే క్షమించండి. దయచేసి ఏమనుకోవద్దండి. ఏమంటే నా సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి పేరు వస్తుందని నేను ఇంతో సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను. కానీ నేను చేసిన సినిమాలన్నీ బాగుండేవంటున్నారు, కానీ ఆడటం లేదు, ఎవరికి పేరు రావటం లేదు. లాస్ట్లో రాజు మహారాజు బాగుందని వచ్చింది, కానీ రన్ లేదు. ఇప్పుడు ఈ సినిమా బాగుంది అని వచ్చింది, దీనికి రన్ లేదు. సో డైరెక్టర్ వాల్యూ, డైరెక్టర్ పరిస్థితి ఏం కావాలా? రేపు పొద్దున అతను ఏమైనా చేసుకుంటే ఎవరు కాపాడతారు? నేను కాపాడు. ఎంతమంది ఇప్పుడు లిరిక్స్ రైటర్స్ ఇంతమంది ఉన్నారు, దీంట్లో గుర్తింపు బయటికి రావాలనుకుంటారు. సినిమా ఆడితే కదా వాళ్ళంతా బయటకు వచ్చేది. ఆ ఆవేశంలో ఏదో మాట్లాడితే దయచేసి అందరికీ క్షమాపణ అడుగుతాను. దయచేసి ఏమనుకోవద్దండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారము, కృతజ్ఞతలు. అందరూ కష్టపడ్డారు కాబట్టే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఒక నిర్మాత అయ్యాను. నేను ఊర్లో ఉంటే నేను నిర్మాత కాదు, ఇక్కడికి వస్తేనే నేను నిర్మాత. అందుకే వీళ్ళందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా మీతో ప్రెస్ మీట్ పెట్టుకుని కేవలం మేము ఫేస్ చేసిన సమస్య గురించి, సినిమాల యొక్క ప్రాబ్లమ్స్ గురించి మేము మాట్లాడదామని అనుకుంటున్నాను. డిసైడ్ అయ్యాం మేము. ఎందుకంటే సినిమా బాగుందని రివ్యూస్ అన్ని రాసినప్పుడు కూడా రివ్యూస్లో కూడా మెన్షన్ చేస్తున్నారు థియేటర్స్ తక్కువ ఉండడం గమనార్హం అని. మేము ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లము కావాలంటే డైరెక్షన్ వదిలేసైనా సరే ఆ ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ పట్టుకుని మేము మాట్లాడతాం. ఖచ్చితంగా మంచి సినిమాలు బతకాలి. ఎక్కడో కర్ణాటక ప్రొడ్యూసర్ అయినా కర్ణాటక నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు అవార్డులు పొంది, రాజు మహారాజు లాంటి సినిమా తీసి అవార్డులు పొంది, మళ్ళీ ఇంకో సినిమాలు తీసి కొన్ని వందల మంది టెక్నీషియన్స్ ఒక సినిమా మీద బతుకుతారు. ఎంతోమందికి లైఫ్ వస్తుంది. ఈవేళ ఎంతోమంది టెక్నీషియన్స్ ఒక సినిమా మీద బతికి ఆధారపడుకు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అటువంటి సినిమాలు తీయడానికి వచ్చిన నిర్మాతను ప్రోత్సహించలేదు అని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్లాటినం డిస్ఫంక్షన్ కాబట్టి మేము మాట్లాడట్లేదు. అలాంటి నిర్మాతలు ఉంటే ఎంతోమంది టెక్నీషియన్స్ వస్తారు. నేను కూడా డైరెక్షన్ ఉన్నా లేకపోయినా వాళ్ళని కామెంట్ చేయడం వల్ల డైరెక్షన్ పోతుందని, వేరే వాళ్ళు సినిమా ఇవ్వట్లేదనే బాధను కూడా వదిలేసి కేవలం సినిమాని బతికించడానికి నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఎవరో ఒకరి దగ్గర నుంచే విప్లవం స్టార్ట్ అవ్వాలి. ఆ విప్లవంలో ఓడిపోయినా గెలిచినా తర్వాత మ్యాటర్. కానీ మేము మాత్రం దాన్ని సీరియస్గా తీసుకుని దీని గురించి ఫైట్ చేయాలనుకుంటున్నాం. మీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా రావాలి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.